హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మహాశివరాత్రి కానుకగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ విద్యార్థుల యొక్క ప్రయోజనం కోసం జేఎల్ఎం కోర్సుని అందించడం జరిగింది. ఆ కోర్స్ అనేది మనకి కేవలం 1499 రూపాయలకే ఆఫర్ని ఇవ్వడం జరిగింది. ఈ ఆఫర్ అనేది మార్చ్ 8 వరకు ఇచ్చాము. ఇదే ఆఫర్ని పండగ సందర్భంగా మరొక 2 డేస్ని ఎక్స్టెన్షన్ చేస్తూ మార్చ్ 10 వరకు ఇదే ఆఫర్ని మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందిస్తుంది. దాంతోపాటుగా ఆర్ఆర్బి ఏఎల్పి విభాగంలో ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సపరేట్ బ్యాచెస్ని కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందిస్తుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ లోపల ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించినటువంటి కోర్సుని కేవలం 999 రూపాయలకే అందించడం జరుగుతుంది. అన్ని వీడియోస్ ఉన్నాయి. దీనిలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ బిజ్జుల విష్ణువర్ధన్ రెడ్డి సార్, ఈనాడు కాలమిస్ట్ సార్తోని అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ని అప్లోడ్ చేయించడం జరిగింది. పూర్తిగా ఆ క్లాసెస్ని కూడా విద్యార్థుల యొక్క ప్రయోజనం కోసం అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్లో మనకి తెలుసు దిల్సుఖ్ నగర్ వేదికగా మనము ఇన్స్పైర్ ఇండియా అకాడమీ దగ్గర మరియు హనుమకొండలో నయీం నగర్ వద్ద మనము ఈ యొక్క ఆఫ్లైన్ క్లాసెస్ని కూడా అందించడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ యొక్క ఆఫ్లైన్ క్లాసెస్ని అటెండ్ కావాల్సిందిగా కోరడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకి ప్రతిరోజు ఎస్ఐపిసి అభ్యర్థులకి మార్నింగ్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేయిస్తూ ఈవినింగ్ కూడా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయిస్తూ ఈవినింగ్ బిఫోర్ వెళ్ళే ముందు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్లను విద్యార్థులకి నేర్పిస్తూ వాటితో పాటుగా పూర్తి స్థాయి లోపల వివరణాత్మకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ముందుకెళ్ళేటువంటి ఒక సూపర్ 50 బ్యాచ్ని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్రజెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్లో కేవలం 50 మందిని తీసుకుంటారు. ఆ 50 మందికి సంబంధించి వాళ్ళ కోసము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వారికి ఒక హాస్టల్ వార్డెన్ రూపం లోపల ఎవరైతే ఉంటారో ఆ విధంగానే ఒక మెంటర్ ఉంటారు. దాంతోపాటుగా పూర్తి స్థాయి లోపల ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టడీ అవర్ లాంటివి కండక్ట్ చేస్తూ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఒక పూర్తి స్థాయి విశ్లేషణాత్మకమైనటువంటి విధానం లోపల ఇన్స్పైర్ ఇండియా అకాడమీ వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. ఇది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇచ్చేటువంటి ప్రస్తుతమైనటువంటి ఆన్లైన్ క్లాసెస్. దీంతో పాటుగా ఎస్ఐపిసి అభ్యర్థులకి ఆర్ఆర్బి ఏఎల్పి అభ్యర్థులకి కేవలం 999 రూపాయలకే ఈ కోర్సుని ఆన్లైన్ లోపల అందించడం జరిగింది. దీనిలో టెక్నికల్ అంశాలు ఉంటాయి, అన్ని అంశాలు కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. దాని నెక్స్ట్ ఒక డీసీ జనరేటర్ యొక్క ఆర్ఆర్బి మరియు అన్ని స్థాయిల లోపల ఐటీఐ సంబంధించినటువంటి స్థాయి లోపల ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసము కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇవి ప్రీవియస్ బిట్స్ రూపం లోపల అడగడం జరిగింది. దాని లోపల కొన్ని అంశాలు మనం చూద్దాం. ఒక డీసీ జనరేటర్ యొక్క ప్రధానమైనటువంటి పోల్స్ యొక్క సంఖ్య 4. అంటే ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ మనకి యాప్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని రిపిటేషన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి పరిశీలించండి. మొత్తం పోల్స్ యొక్క సంఖ్య 4 పోల్స్ ఉన్నాయి. డీసీ జనరేటర్లో మొత్తం పోల్స్ యొక్క సంఖ్య 4 పోల్స్ ఉన్నాయి. ఆ జనరేటర్ యొక్క మొత్తం కండక్టర్ల సంఖ్య, ఈ కండక్టర్లు అంటే దీనిని జెడ్తో సూచిస్తారు. జెడ్ ఈజ్ ఈక్వల్ 900 కండక్టర్స్ ఉన్నాయి. దాని యొక్క ఆర్మేచర్ యొక్క ఇక్కడ భేదం అని ఉంది, పొరపాటుగా ఇది వేగం అండి. ఆర్మేచర్ యొక్క వేగము అనేది ఇచ్చాడు. ఈ ఆర్మేచర్ యొక్క వేగము 800 ఆర్పిఎం వేగంతో ఆర్మేచర్ యొక్క వేగం అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఫ్లక్స్ యొక్క పరిమాణము 10 MWb అనేది ఫ్లక్స్ యొక్క పరిమాణం. ఇది ఏ వైండింగ్ విధానంలో ఉంది? ల్యాప్ వైండింగ్ విధానం లోపల ఉండడం జరిగింది. దీని ప్రస్తుత ఈఎంఎఫ్ విలువని క్యాలిక్యులేట్ చేయమని అంటున్నాం. అంటే మనం చూసుకోవాల్సిన విషయము సాధారణంగా చూస్తే ఈ ఈక్వల్స్ టు మనకు ల్యాప్ వైండింగ్లో సూత్రం ఏంటి? పై ఇంటూ జెడ్ ఇంటూ n/c
60 అనేది ల్యాప్ వైండింగ్లో సూత్రం. ఈ సూత్రం ప్రకారం మనం చూస్తే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఫ్లక్స్ యొక్క విలువ 10 MWBగా ఇవ్వడం జరిగింది. అంటే 10 M అంటే M అనేది మిల్లీకి సంబంధించి, మిల్లీ అనే పదం ఎక్కడొచ్చినా కూడా మనం 10⁻³ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 10 × 10⁻³ ఇంటూ మొత్తం కండక్టర్లు 900 కండక్టర్లు ఇంటూ దాని యొక్క వేగం వచ్చేసి, వేగం యొక్క విలువ 800/60 వేయాలి. ఓకే, ఇలా వేసుకుంటే మనకు సులభంగా ఉంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడకుండా ఉండడం జరుగుతుంది. దీని లోపల మనం ఒకసారి చూస్తే ఇప్పుడు 10⁻³ అంటే ఈ -3కి ప్లస్ సున్నాలను తీసేద్దాం. 1 2 ఫర్ ఎగ్జాంపుల్ 3 సున్నాలను తీసేస్తాం. ఇంకొక డిజిట్ ఇక్కడ పైన మరియు కింద పోయింది అనుకోండి. ఇక్కడ కొట్టివేతి చేయండి. 3 2 6 అండ్ 3 3 9 కిందికి వస్తుంది. మళ్ళీ తర్వాత దీన్ని కొట్టివేతి చేయండి. చేస్తే మనకి 4 అనేది వస్తుంది ఇక్కడ. అంటే మనకు మిగిలినటువంటి అంకెలు ఎన్ని, 10 × 3 × 4 అనేది మిగిలినటువంటి అంకెలు. అంటే మొత్తం ఈఎంఎఫ్ యొక్క విలువ 120V. ఇది ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మొత్తం ఈఎంఎఫ్ విలువ 120 వోల్టులు అనేది ఇచ్చారు. ఇదే వేవ్ వైండింగ్ విధానం కనుక అయ్యేది ఉంటే దాని ఈక్వేషన్స్ కూడా మారుతాయి. అంటే వేవ్ వైండింగ్ విధానంలో అయితే దాదాపుగా మనకి ×2 అనే ఒక విలువ రావడం వల్ల 240 volts అనేది అక్కడ రావడం జరుగుతుంది. అంటే ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనకి JLM ఎగ్జామ్లో, RRB ఎగ్జామ్ లోపల కూడా అడిగేటువంటి అవకాశం అనేది ఉండడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకుంటే తెలుస్తుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా ప్రీవియస్ బిట్. ఒక DC షంట్ జనరేటర్. అసలు షంట్ జనరేటర్ అంటే ఏమిటి ఇక్కడ ప్రధానంగా అంటే, షంట్ జనరేటర్ అంటే అనేక సంఖ్యలో వలయాలను కలిగి ఉండి తక్కువ క్రాస్ సెక్షనల్ ఏరియాతో ఉండి ఆ విధమైనటువంటి వైండింగ్ని కలిగి ఉండి దాని యొక్క పూర్తి స్థాయిలో ఆర్మేచర్ అనేది సమాంతరమైనటువంటి అనుసంధానంలో ఉన్నటువంటి జనరేటర్ని షంట్ జనరేటర్గా పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ షంట్ జనరేటర్లో ప్రధానంగా ఉన్నటువంటి వేగం, ఏ వేగం పరిశీలించాలి ఇప్పుడు మనము అంటే, షంట్ జనరేటర్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి వేగం ఎంత, 1200 RPMతో తిరుగుతుందట. మరియు దాని యొక్క వోల్టేజ్ ఎంత, 250 వోల్టులని ఉత్పత్తి చేస్తుంది. ఈ మిషన్ని 250 వోల్టులు సప్లై తీసుకుంటూ మోటార్గా తిరుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క వేగం ఎంత. ఇటువంటి క్వశ్చన్స్ మనం చేయాలి అంటే ప్రధానంగా మన కాన్సెప్ట్ రావాలి. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జనరేటర్లో కానీ ఏదైనా ఒక మోటార్లో కానీ ప్రధానంగా మనకు ఉండేటువంటి అంశాలు ఉంటాయి. ఏంటి సార్ ఆ అంశాలు అంటే, ఇక్కడ మోటార్ యొక్క యోక్ యొక్క క్రింది భాగం లోపట ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఈ వైండింగ్ని మనము సింక్రోనస్ వైండింగ్ లేదా సింక్రోనస్ వేగంతో ఉండేటువంటి వైండింగ్ కాబట్టి దీన్ని ఫీల్డ్ వైండింగ్గా పిలుస్తారు. అంటే ఇందులో ఉండేటువంటి వేగాన్ని సింక్రోనస్ వేగము అంటారు, NS. అలానే మనకి మధ్యలో తిరిగేటువంటి ఈ వేగాన్ని రోటర్ యొక్క వేగంగా పిలుస్తారు. అంటే ఇక్కడ ఒక జనరేటర్కి మోటార్కి ఉండేటువంటి ప్రధానమైన వ్యత్యాసం ఇది. ఈ యొక్క మోటార్ని కనుక మనం పరిశీలించినట్లయితే జనరేటర్లో మనకి ప్రధానంగా ఇక్కడ రోటర్ వేగము ఎక్కువగా ఉండి మనకి ఫీల్డ్ వేగం అనేది తక్కువగా ఉంటుంది. అలానే మోటార్ విషయానికి వస్తే సింక్రోనస్ వేగము అనేది ఎక్కువగా ఉండి రోటర్ యొక్క వేగము తక్కువగా ఉంటుంది. ఈ లక్షణం చేత మనం ఒకసారి పరిశీలించినప్పుడు రోటర్ యొక్క వేగం ఎంత ఉంది, ఇక్కడ 1200 RPM ఉందనుకోండి. ఇప్పుడు 1200 RPM ఉన్నప్పుడు కాన్స్టెంట్ వోల్టేజ్ అనేది మనకు అప్లైలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చే విలువ కూడా 1200 RPM కన్నా తక్కువగా తిరుగుతుంది. అది ఎందులో, మోటార్ కాబట్టి. ఎందుకు, మోటార్లో సింక్రోనస్ వేగం ఎక్కువగా ఉండి ఫీల్డ్ వేగం ఎక్కువగా ఉండి రోటర్ వేగం అనేది తక్కువగా ఉండడం వల్ల ఇది సాధ్యపడుతుంది అని చెప్పవచ్చు. ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనం కొంచెం ఇంటెలిజెంట్గా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మనం RRB కావచ్చు, లేకపోతే దాంతోపాటుగా
అన్ని టాపిక్స్ అంటే జేఎల్ఎం కావచ్చు ఈ విధమైన క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. రెండవ విషయం ఏంటి, ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ విధమైన ప్రశ్నలు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. ఖచ్చితంగా మీరు ఆర్ఆర్బి కానీ జేఎల్ఎం కానీ రాస్తున్నారంటే ఈ విధమైనటువంటి ప్రశ్నలు రాకుండా అయితే ఉండవు. జాగ్రత్తగా చూద్దాం. ఒక జనరేటర్లోని పోల్స్ సంఖ్య, ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇట్లా రాసుకోవాలి కింద. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ పోల్స్ సంఖ్య ఎంతండి? 4. ఆ జనరేటర్ యొక్క కండక్టర్ల సంఖ్య ఎంత? 300 కండక్టర్లు అనేవి ఉండడం జరిగింది. అది ల్యాప్ వైండింగ్ విధానంలో ఉంది. ల్యాప్ వైండింగ్ విధానం అంటే రాసుకోవాలి అప్పుడే. సూత్రం ఏంటి? ఈక్వల్స్ పై ఇంటూ జెడ్ ఇంటూ ఎన్ బై 60 అనేది ల్యాప్ వైండింగ్ యొక్క సూత్రం. దీనిలో కండక్టర్స్ అయిపోయినాయి, ల్యాప్ వైండింగ్ అయిపోయింది. ఫ్లక్స్ యొక్క పరిమాణం అన్నాడు. ఫ్లక్స్ అంటే ఎంత? 0.01 వెబర్స్ అంటాం. 0.01 వెబర్స్ అంటే ఇప్పుడు ఇటువంటివి కొన్ని ఇచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది. మనం అందుకే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చేయాలి అంటే ఇలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0.1 ఉందనుకోండి, ఇలా 1/10 అని రాసుకోవాలి సింపుల్గా. 0.01 ఉందనుకోండి, ఎంత రాసుకోవాలి? 1/100గా రాసుకుంటే సరిపోతుంది. ఇలా రాసుకోవడం ద్వారా మనకు కొంచెం సులభం అవుతుంది. అంటే ఇప్పుడు 0.01ని మనం ఎలా రాయొచ్చు? 1/100గా రాసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ ఆర్మేచర్ యొక్క వేగం ఇచ్చాడు. ఆర్మేచర్ యొక్క వేగం ఎంత? 800 RPM అనేది ఆర్మేచర్ యొక్క వేగం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఈఎంఎఫ్ కదా, ఏ వైండింగ్ విధానంలో ఉంది? ల్యాప్ వైండింగ్ విధానంలో ఉంది. డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏమని చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్స్ టు 1/100 ఇంటూ జెడ్ అంటే ఎంతండి? 300 ఇంటూ ఎన్ అంటే ఎంతండి? 800 బై 60 అనేది రావడం జరిగింది. ఓకే రైట్. ఇక్కడ ప్రధానంగా ఈ 2 సున్నాలకి ఇక్కడున్న ఈ 2 సున్నాలను తీసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు 61ల 65ల 300 అంటే ఇప్పుడు 8 5లు ఎంత అండి? 40. అంటే వచ్చినటువంటి ఈఎంఎఫ్ ఎంత? 40 వోల్టులు అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధమైన ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. ఇట్లా నెంబర్ ఆఫ్ బిట్స్ మీకోసం యాప్ ద్వారా మరియు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా, ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ లోపల అందించడం జరుగుతుంది. ఆఫ్లైన్ కోసం అడ్మిషన్స్ కావాలంటే మీరు హన్మకొండ మరియు హైదరాబాద్కి రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఆన్లైన్లో తీసుకుంటాం సార్ అంటే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ లోపల ఆన్లైన్ క్లాసెస్ని మీరు ఈజీగా పర్చేజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకునే అవకాశం మీ అందరి కోసం కలిగిస్తుంది. మరికొన్ని క్వశ్చన్స్తో మరో వీడియోస్లో మీ ముందుకు వస్తుంది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.